ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. యూట్యూబ్లో వింటున్న బిడ్డలను కూడా దేవుడు దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. వారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎంతమంది బిడ్డలైతే యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నారో వారి కుటుంబాలను, వారి పనిపాటలను, వారి యొక్క పిల్లల చదువులను దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుని తన కృపలో వారిని జ్ఞాపకం చేసుకొనుగాక. హల్లెలూయా. స్ప్రెడింగ్ ద గాస్పల్, దేవుని యొక్క వాక్యమును సువార్తను విస్తరించుట అనే అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. వాస్తవానికి ఇది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు పూర్వకాలములందు పూర్వ దినములందు దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అనగా అన్య దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆ కుమారుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు కుమారుడు అని అంటున్నాడు ఆయన. ఎందుకు ఆ విధంగా ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన, దాని మీద మనం మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం మీద మనము పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. మేము ఏది తాకితమో, ఏది చూచితమో, ఏది నిదానించి తెలుసుకుంటామో దాన్నే మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవవాక్యం గురించి. ఆ జీవవాక్యము ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. అందుకే చూడండి, ఆ జీవవాక్యము శరీరధారి అయి ఈ లోకమును దిగొచ్చాడు. సరే, ఈ లోకంలో దిగొచ్చి 33.5 సంవత్సరములు ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా, అలా సాధారణమైన అంటే ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే ఆయన అసలు ఈ ప్రపంచంలో మనిషి అనేటోడు ఎవరు కూడా అంతగా తన్ను తాను తగ్గించుకోలేరు. వాస్తవానికి ఆయన ఎవరు? ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. ఆకాశాలు పడజాలని దేవుడైన, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడైన, అన్ని నామముల కంటే పైగా హెచ్చించబడిన నామం, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు క్రీస్తులో నివాసము చేయుచున్నది. ఒక మాట చూడండి, మానవాళికి రక్షణ, మనుషులు రక్షించబడాలంటే, ఒక పాపి రక్షించబడాలంటే ఈ ప్రపంచంలో ఈ భూమి కింద ఆకాశము కింద మరి ఏ నామములో రక్షణ లేదు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ లేఖనంలో చాలా స్పష్టంగా చెప్తున్నది, ఈ నామముననే మనము రక్షణ మరి ఎవని వలన రక్షణ కలగదు. ఈరోజు గమనించండి ప్రియ సోదరుడా, నువ్వు రక్షించబడాలి అని అంటే ఏ మానవుని ద్వారా నీకు రక్షణ దొరకదు. నీకు ఏ వ్యక్తి నిన్ను రక్షించలేడు, ఏ ధనవంతుని రక్షించలేడు, ఏ కోటీశ్వరుని రక్షించలేడు, ఏ విద్యావేత్తని రక్షించలేడు. నీ ఆస్తి నిన్ను రక్షించదు, నీ జ్ఞానం నిన్ను రక్షించదు, నీ బలం నిన్ను రక్షించదు, నీ పేరు ప్రఖ్యాత నీకు రక్షణ ఇవ్వలేవు, నిన్ను రక్షించలేదు నిన్ను. మరి ఎవని వలన రక్షణ కలగదు. ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్న ఏ మానవుడిని రక్షించలేడు, రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఈ భూమి ఆకాశము కింద అనేకమైన పేర్లున్నాయి, విస్తారమైన పెద్ద పెద్ద పేర్లున్నాయి. రాజుల పేర్లున్నాయి, చక్రవర్తుల పేర్లున్నాయి, గొప్ప వాళ్ళ పేర్లున్నాయి, ధనవంతుల పేర్లున్నాయి, జ్ఞానుల పేర్లున్నాయి, గొప్ప గొప్ప ప్రపంచంలో చాలా పేర్లున్నాయి. పేరు ప్రఖ్యాత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక పాపి రక్షించబడాలనంటే, ఒక అవిశ్వాసి రక్షించబడాలనంటే, ఒక చెడ్డవాడు రక్షించబడాలనంటే, ఒక దుర్మార్గు రక్షించబడాలంటే, ఒక దొంగ రక్షించబడాలనంటే, ఒక వ్యభిచారి రక్షించబడాలంటే, ఒక మోసగాడు రక్షించబడాలంటే, ఒక అబద్ధికుడు రక్షించబడాలనంటే ఒకే ఒక నామం. ఆ నామం ప్రభు అయిన యేసు క్రీస్తు నామమైన. హల్లెలూయా హల్లెలూయా. అందుకే చూడండి ఆయన ఏమంటుండే యేసు క్రీస్తు కదా, అనేకులకు విమోచన క్రయధనముగా ప్రాణాన్ని అర్పించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అనేకులకు. చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు చేసిన మేలును మర్చిపోతారు, ఆయన చేసిన మేలు మర్చిపోతారు. పేదవాని ఉన్నావు, దేవుడు కొంచెం నేను దీవించాడు, ధనవంతుడు అయ్యావు, మర్చిపోతాడు ఆ విషయాన్ని. మనకు అనారోగ్యం వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు, దాన్ని మర్చిపోతాం.
మనకు ఒక సమస్య వచ్చింది, ప్రభునామంలో ప్రార్థన చేసుకున్నాం, ఆ సమస్య తీర్చబడింది, తర్వాత దేవుని మర్చిపోతాం మనం. ఈరోజు మానవుల పరిస్థితి ఎలా ఉన్నదనంటే, మనుషులది, విశ్వాసులది, దేవుడు ఏదైనా మనం చేశాడు అనంటే దానికి కృతజ్ఞత కలిగి ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. ఉద్యోగాలు రాని వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి, మర్చిపోతారు. డబ్బు లేని వాళ్ళు డబ్బులు బాగుంటాయి, మర్చిపోతారు దేవుణ్ణి. చదువు ప్రమోషన్ రాని వాళ్ళు ప్రమోషన్ వస్తుంది, మర్చిపోతారు దేవుణ్ణి. దేవుడు చేసే మేలు మర్చిపోతారు. ఇలా ఒక్కొక్క రకంలో మనం చూసుకుంటే ఈ ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి మర్చిపోతున్నారు తప్ప దేవుడు ఒక విశ్వాసాన్ని మర్చిపోడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన. ఎందుకనంటే ఆయన గమనించండి, ఆయన మానవాళి కోసము విమోచన క్రయధనముగా ఆయన దిగివచ్చి తన సొంత రక్తమును గార్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మనం యెరూషలేములోకి వెళ్తున్నాం, మనము మనుష్య కుమారుడు అన్యజనుల చేతికి శాస్త్రులకు పరిశీలనకు అప్పగించబడతాడు అని వారు అన్యజనులకు అప్పగిస్తారు. వారు ఆయనకు మరణశిక్ష వేస్తారు, కాబట్టి ఈ విషయాలు మీరు గమనించండి అంటున్నాడు ఆయన. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విమోచన క్రయధనముగా ఈ భూమికి ఆయన దిగొచ్చాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. కొన్ని వారాల క్రితం మనం చూసాము, ఆయన ఎవరట? ఆయన సర్వాధికారి అయిన దేవుడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరట? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడైనాడు. ఆమేన్. ఆ సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు ఒక పాపిని రక్షించడానికి, ఒక చెడ్డవాన్ని రక్షించడానికి, ఒక తాగుబోతుని రక్షించడానికి, ఒక వ్యభిచారాన్ని రక్షించడానికి, ఒక దుర్మార్గుని రక్షించడానికి ఆయన మానవ రూపంలో ఈ లోకాన్ని దిగొచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మరి ఎవని వలన రక్షణ కలగదు. చాలా మంది విర్రవీగుతా అంటారు, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నా, బైబిల్ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడుగా, ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామం అనగా ఏ పేరులో కూడా మానవునికి రక్షణ లేదు, విమోచన లేదు, దీవెనలు లేవు. దీవించబడాలంటే ఆ పేరు కావాలి, యేసుక్రీస్తు అనే పేరు కావాలి. నువ్వు ఆస్వాదించబడాలంటే యేసుక్రీస్తు పేరు కావాలి. నువ్వు రక్షించబడాలంటే యేసుక్రీస్తు అనే పేరు కావాలి. విడుదల పొందాలంటే యేసుక్రీస్తు అనే పేరు కావాలి. నువ్వు స్వస్థపరచబడాలంటే యేసుక్రీస్తు అనే పేరు కావాలి. నీళ్ళన్న దయ్యం పోవాలంటే యేసుక్రీస్తు అనే పేరు కావాలి. నీళ్ళన్న చేతపడి శక్తులు పోవాలంటే యేసుక్రీస్తు అనే పేరు కావాలి. అందులోకి వెళ్ళి నీకు విడుదల కలగాలంటే యేసుక్రీస్తు అనే పేరు కావాలి నీకు. ఆయన పేరు లేకుండా, ఆయన నామము లేకుండా ఈ ప్రపంచంలో ఏ మానవునికి ఏ మేలు దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ. అందుకే ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతో ప్రయత్నం చేసినా పేతురు గారు అంటున్నారు, ఇదే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. వీళ్ళు గమనించండి ప్రియ సోదరి సోదరుడా, ఆయన గలిలయ సముద్రం గుండా నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆంధ్రాను పిలిచాడు, చేపలు పట్టేవాడిని. ఆంధ్రాపై పేతురుని పిలుచుకొచ్చాడు. ఆయన ఏమంటున్నాడు, మీరు మనుషులను బట్టే జాలాలుగా నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ కాలంలో పేతురు కానీ ఆంధ్రే కానీ అపోస్తులలో ఏ వ్యక్తిని మనం చూసుకున్నా వాళ్ళంతా చేపలు పట్టేవారు. సొంత పడవలలో పోయి ప్రయాణం చేసుకుంటూ, సముద్రంలో ప్రయాణం చేసుకుంటూ చేపలు పట్టుకొని, చేపలు తీసుకొని వచ్చి వ్యాపారం చేసుకొని బ్రతికేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరికి సొంత పడవలు ఉండేటి ఆ కాలంలో. అంటే గమనించండి, ఇక్కడ పేతురు ఎందుకంటున్నాడు? ఆయన పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పిన. సమస్తం అంటే అన్ని వదిలేసుకున్నారు వారు. సమస్తం, భార్యను, పిల్లలను, అన్నింటిని వదిలేశారు. ఆస్తిని, అంతస్తును, చేపలు పట్టే స్థితిని, వ్యాపారంను సమస్తం వదిలేసి యేసు ప్రభును వెంబడించడం ప్రారంభిస్తున్నారు వారు. అయితే మాకేమి కలుగుతుంది ప్రభా? ఏం దొరుకుతుంది ప్రభా? ఈయన వచ్చిందేమో మానవుల పాపాల నిమిత్తము పరిహారం చెల్లించడానికి,
విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన నామం లేకుండా ఒక వ్యక్తి రక్షించబడాడు. ఆయన నామం లేకుండా ఒక వ్యక్తికి స్వస్థత దొరకదు. అయితే ఈ గొప్ప నామాన్ని ప్రకటించడానికి, ఈ నామమును ప్రజలకు తీసుకొని వెళ్ళడానికి, ఈ నామంలో ఉన్న ప్రేమను ప్రజలకు చూపించడానికి, ఈ నామంలో ఉన్న త్యాగమును ప్రజలకు చెప్పడానికి, ఈ నామం వెళ్ళిన వ్యక్తి ఎవరో ప్రజలకు చెప్పడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది చాలా, ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చాను. ఎవరైనా స్వజనులనగా ఇశ్రాయేలు యొద్దకు వచ్చాడు. యూదులకెళ్ళే రక్షణ వస్తానని. కాబట్టి ఈ ఆకాశం కింద ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ లేదు అనే ఈ పేరును ప్రకటించడానికి, ఈ పేరును ప్రజలకు తీసుకుపోవడానికి, ఈ పేరులో ఉన్న శక్తిని చూపించడానికి, ఈ పేరులో ఉన్న బలమును చెప్పడానికి, ఈ పేరులో ఉన్న త్యాగమును చెప్పడానికి, ఈ పేరులో ఉన్న విమోచన చెప్పడానికి, ఈ పేరులో ఉన్న రక్షణ చెప్పడానికి ఆయన 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు మనం చూసాము, విశ్వాసులందరూ కూడా ఆస్తులు అమ్ముకి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో ఎవరికి తక్కువ కాకుండా అందరూ సమానంగా పంచుకున్నారు. మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన ఆ ధనమును తీసుకొని వెళ్ళి ఒక గ్రామాలకు వెళ్తున్నారు, పట్టణాలకు వెళ్తున్నారు, అన్ని జనుల మధ్యకి వెళ్తున్నారు, యూదయకి వెళ్తున్నారు, సమరయకి వెళ్తున్నారు, రోమా దేశానికి వెళ్తున్నారు, అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ ప్రాంతాలకు వెళుతున్నారు, ఈయన నామాన్ని ప్రకటిస్తున్నారు, ఆయన చేసిన త్యాగాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన మన కోసము విమోచన క్రయధనగా, విమోచన క్రయధనం. ఈ మాటలు ఎంత అర్థమవుతుందండి? విమోచించడానికి క్రయధనముగా ఆయన తన ప్రాణమును పెట్టుతున్నాడు. ఆయన యేసయ్య త్యాగమును చాలా చీప్గా చూస్తాం మనం. ఆయన త్యాగమును, ఆయన సమర్పణను, ఆయన చేసిన మేలులను చూద్దాం మనం. మేము ప్రభుని నమ్ముకుంటాం, మాకు ఏమొచ్చింది? ఆయన నమ్ముకోవటం వల్ల నువ్వు నమ్ముకోవడానికంటే ముందు ఆలోచన డీప్లోకి వెళితే అసలు మనం పుట్టడానికంటే ముందే ముత్తాతలు 4 ఫాదర్స్ పుట్టడానికంటే ముందే ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ భూమిని దిగివచ్చి, మానవ రూపంలో దిగివచ్చి ఆయన అనేకుల కొరకు విమోచన క్రయధనము, అర్థమవుతుందండి? ఏం పెట్టాడు ఆయన? తన ప్రాణము అనే విమోచన క్రయధనమును మనం ఈ భూమిని బుట్టక మునిపే, మనకు ఒక రూపం అనేది లేక మునిపే, మనకు కాదు, మన తల్లిదండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు ఎన్ని తరాల వరకు ఉన్నారో అన్ని తరాల వరకు మనలో, మన వంశస్థులను ఈ భూమిని పుట్టక మునిపే మానవ రూపంలో దిగొచ్చి విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును పెట్టిండు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పెట్టి మనల్ని తీసుకుంటుండ ఆయన? తన ప్రాణం అనే ధనమును. ఆయన ప్రాణం ఎంత విలువైనదో తెలుసా అండి? ఆయన ఒక మనుషుల లాంటి ప్రాణం కాదనేది, శరాపుల లాంటి ప్రాణం కాదనేది, దేవదూత లాంటి ప్రాణం కాదనేది. ఎవరైనా దేవాతి దేవుడైనాడు. దేవాతి దేవుడే మానవ రూపంలో దిగొచ్చి తన ప్రాణాన్ని పెట్టిండు ఆయన విమోచన క్రయ ధనముగా. రోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని అంటే, ప్రియ సోదరుడా, నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నావు అని అంటే, 10 రూపాయలు సంపాదించుకొని మనశ్శాంతితో బతుకుతున్నావు అని అంటే, ఆరోగ్యంతో బ్రతుకుతున్నావు అని అంటే, సంతోషంతో బ్రతుకుతున్నావు అని అంటే, దానికి విమోచన క్రయ ధనముగా యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టిండు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం దాన్ని గమనించాలి, మనం దాన్ని ధ్యానించాలి. మనం ఆయన చేసిన మేలులు వీళ్ళే పేతురేమని, మేము సమస్తం వదిలేసాం ప్రభా, మేము సమస్తంను త్యాగం చేసాం ప్రభా, నాకేం దొరుకుతుంది ప్రభా? మాకున్న సమస్తమును కూడా ఇక కట్టుబట్టలతో వచ్చి నేను వెంబడిస్తాను ప్రభా. అపోస్తలం మేము. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఓకేనా? ఏమంటున్నాడు? అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. ఎవరి నిమిత్తమట? యేసు క్రీస్తు అనే నామము నిమిత్తమును, ఆయన వాక్యం అనగా సువార్త నిమిత్తమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామం మహిమపరచబడును గాక. దేవుని నామం ఘనపరచబడును గాక. నా నిమిత్తమును
సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలను తల్లిదండ్రులను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవము పొందును అనెను. దేవుని కోసం నువ్వు త్యాగం చేస్తే, కోసం నువ్వు సమర్పణ కలిగి జీవిస్తే, దేవుని కోసం జీవిస్తే ఇచ్చే ఆశీర్వాదం నూరంతల బ్లెస్సింగ్స్. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, ఒక విశ్వాసి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు కోరుకోవాలంటే 90% ఆశీర్వాదాలు కాదు, 99% ఆశీర్వాదాలు కాదు, 99.9% కూడా కాదు, 100% ఒక విశ్వాసి దేవుని చేత దీవించబడాలి. హల్లెలూయా. దేవుని చేత ఆశీర్వదించబడాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామం ఘనపరచబడును గాక. 10% ఆశీర్వాదం. కొంతమంది ఒకటి అనుకుంటారు, వాళ్ళు ఒక ప్రమోషన్ వచ్చింది, ఈ ప్రమోషన్ అయినా నాకు చాలుగా నాకు చేస్తారు వాళ్ళు, ఇది నాకు సరిపోయింది అనుకుంటారు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూనే ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. రాబో లోకమందు నిత్య జీవం పొందునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని కోసం ఈ లోకంలో త్యాగం చేస్తే, దేవుని కోసం సమర్పణ కలిగి జీవిస్తే, ప్రియ సోదర సోదరుడా, ఆయన నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తం, నా నిమిత్తమును సువార్త నిమిత్తం, ఆయన నామం కోసం, ఆయన వాక్యం అనగా సువార్త నిమిత్తం నువ్వు త్యాగం చేస్తే 100% దీవించబడతావు. యేసు ప్రభు చేత 100% దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సమయంలో మనం చూస్తాం, మనము అపోస్తలుడైన పౌలును ఎక్కడ పట్టుకొని పోతున్నాడు? ఓడలో రోమా దేశాన్ని పట్టుకొని పోతున్నారు ఆయన. అపోస్తల కార్యంలో మనం చూస్తాం. మనం ఆ ఓడలో వారు పోతా ఉన్నప్పుడు ఈయనను ఖైదీ చేసి బంధించి పట్టుకొని పోతా ఉన్నారు. సైనికులు ఉన్నారు, ఓడ నాయకుడు ఉన్నాడు, నావికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓడ సముద్రము అలల చేత కొట్టబడుతున్నది, తుఫాను చేత కొట్టబడుతున్నది, ఓడ అల్లకల్లలమవుతున్నది. పౌలు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుడు తన దూతను పంపించి పౌలుతో మాట్లాడతాడు. ఏమని? ఈ ఓడలో ఉన్న వారంతా నేను నీకు ఇచ్చాను, ఇందులో ఏ ఒక్క వ్యక్తిని కూడా నీవు కోల్పోవు. నీకు స్తోత్రం. హల్లెలూయా అని చెప్పాడు ఆయన. ప్రభు చెప్పాడు. అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో మీరు వెళ్ళి చదువుకోండి. అపోస్తల కార్యం 28వ అధ్యాయము. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటుంది. నాగరికులు, ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము మింతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియొచ్చు, చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనిండను, న్యాయమతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి అభిప్రాయం మానుకొని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. 27వ అధ్యాయంలో మనం చూసుకుంటే వాళ్ళు దాదాపు 14 దినాలు ఓడలో ప్రయాణం చేసుకుంటూ పోతారు. వాళ్ళు ఆ ఓడ బద్దలైపోతుంది. 27వ అధ్యాయంలో ఒక లేఖనం చదువుతాను నేను, మీరు చూడండి. మిక్కిలి 18వ వాక్యం. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయిందట వాళ్ళకు. ఎటు తీసుకుపోతాను? పౌలును రోమా దేశాన్ని పట్టుకొని పోతున్నారు. ఎవరి నిమిత్తం ఆయన ఖైదీ చేయబడ్డాడు? యేసు క్రీస్తు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిమిత్తమును, ఆయన సువార్త నిమిత్తము ఖైదీ చేయబడి రోమా దేశాన్ని తీసుకొని పోతున్నాయని. దాదాపు 3 దినములు వారు సూర్యుని కానీ, నక్షత్రములు కానీ, చంద్రుని కానీ చూడలేకపోయా. అసలు ప్రాణాలతో బయటపడతామన్న ఆశ కూడా వారిలో ఎవరికీ లేదు. పౌలు చెప్తున్నాడు, ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున
పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టము కలగబోను. ఇప్పుడైనా ధైర్యము తెచ్చుకోండి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఓడకు కానీ మీలో ఎవని ప్రాణానికి ఎలాంటి హాని జరగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండనని చెప్పాను. ఓడ బద్దలైపోయింది. సూర్యుడు కనిపించలేదు, నక్షత్రాలు కనిపించలేదు. అసలు బ్రతుకుతామన్న ఆశ కూడా వారికి లేదు. వారికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో కూడా ఆ ఓడలో ఉన్న వారి నిమిత్తము, ఆయనతో ప్రయాణమే వస్తున్న వారి నిమిత్తము పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏ దేవునైతే ఆయన సేవిస్తాడో, ఏ దేవునైతే ఆయన సేవిస్తున్నాడో, ఏ దేవుని కోసమైతే ఆయన నిలబడ్డాడో ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన తన దూతను పౌలు యొద్దకు పంపించి, భయపడొద్దు పౌలు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంతటి ధైర్యం మాట ఆయనకు. నీ ఓడలో ఉన్న వారందరినీ దేవునికి ఇచ్చాడు. అందులో ఏ ఒక్క వ్యక్తిని నువ్వు కోల్పోవును. నువ్వు పౌలు రోమాకెళ్ళి కైసరు ముందు నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పవలసినది. నువ్వు హల్లెలూయా, హల్లెలూయా. సో ఓడ బద్దలైంది. ఆ చిన్న తెప్పల మీద వారు ప్రయాణమై మెలితే అనే ద్వీపంలోకి వచ్చారు. వారు 28వ ఆ ద్వీప నివాసులు ఎవరట? అనాగరికులు. వారు అక్కడ బాగా చలి పెడుతుంది, వర్షం పడ్డది, చాలా చలి పెడుతున్నది. వాళ్ళు నిప్పు రాజేశారు అక్కడ. ఆ చలి దగ్గర చలిమంట దగ్గరికి వెళ్ళి చలి కాచుకుంటున్నప్పుడు ఈ కట్టెలు తీసి పౌలను లేస్తే అందులో కాకొక ఒక పాము వచ్చేసింది. పౌలు చేతును కరిచింది. దాన్ని ఇట్లే కొట్టి దాన్ని నిప్పులలో వేశాడు. ఆ నిప్పులలో కాలు చనిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఇతడు సముద్రము ఇతన్ని చంపాలని చూసి తప్పించుకొని వచ్చాడు, కానీ న్యాయ దేవత ఇతన్ని వదిలిపెట్టలే. ఇతడు నరహంతకుడు అంటున్నారు పౌలును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెయ్యి వాస్తదేమో, ఒళ్ళు వాస్తదేమో, శరీరం వాస్తదేమో, నురుగలుగాకి చనిపోతాడేమో అని. అది ఏంటట? విషసర్పం. అది ప్రవక్త బ్రదర్ బ్రానం చెప్పాడు. మాంబా స్నేక్ అంటది, ఆఫ్రికన్ అడవులలో ఉంటుంది అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పాము కరిస్తే మనిషి స్పాట్లో చనిపోతాడు. సముద్రంలో తప్పించుకొని వచ్చిన న్యాయదేవత ఇతను వదిలిపెట్టలేదు. ఇతడు నరహంతకుడని ఆ మెలితే దీప నివాసులు ఈయనను చూస్తున్నారు. ఎప్పుడు చచ్చిపోతాడు అని చూస్తున్నారు వారు. కానీ ఆయనకు ఏ హాని జరగలేదు. ఎందుకంటే పౌలు ఏమంటున్నాడు? ఆయన బ్రతుకువాన్ని నేను కాదు, నాలో క్రీస్తు నివాసము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎప్పుడైతే అగ్ని ఆ వెలుగును తాకిండో ఆయన, అప్పుడు ఆయన మొత్తము ఆయన ఉన్న తెలివి పోయింది, ఆయన ఉన్న జ్ఞానం పోయింది, ఆయన ఉన్న విద్యలు పోయింది, ఆయన ఉన్న సమస్తము కూడా పోయింది. ఆ అగ్ని స్తంభం వచ్చి మొత్తము కాల్చివేసింది ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేచిపోయి అననీయ చేత ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఏం చేశాడు? ఆయన ధ్యానించడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడము ప్రారంభించాడు. ఇక నివాసం చేసేది ఎవరైనా లోపల? యేసుక్రీస్తే. అందుకే నాలో నివాసం చేసేవాడిని నేను కాదు, క్రీస్తే నాలో నివాసము చేయుచున్నాడు. శ్రమ పడవాడు నేను కాదు, కష్టాలు పడేవాడిని నేను కాదు, కొరడ దెబ్బలు తినే నేను కాదు, ఆ కర్రతో కొట్టబడుతుంది నేను కాదు, క్రీస్తు యొక్క కృపనే. హల్లెలూయా. చూడండి, ఆ మాట ఎవరు చెప్పగలరండి ఈ ప్రపంచంలో? జీవించువాడని నేను కాదు, యేసు క్రీస్తే నాలో నివాసము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయనలో అపోస్తలుడైన పౌలులో ప్రవహిస్తున్న రక్తం మూర్ధనగా యేసు క్రీస్తు యొక్క రక్తమైనది. ఆ విష జంతువు విషసర్పము కరిచిన వెంటనే ఆ రక్తము పౌలును ఆ విషము అపోస్తలుడైన పౌలుకు ఎలాంటి హాని చేయలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత ఏమంటున్నారు వాళ్ళు? చాలా సేపు చూసిన తర్వాత అతన్ని ఏమంటున్నారు పౌలును? ఇతడొక దేవత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరట? ఆయన ఒక దేవత, ఒక దేవుడు అని అంటున్నారు. పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉన్నారు. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. పొప్లి అనేవాడు ఒక భూములు ఉన్నాయి ఆ ద్వీపంలో. ఆయన వీళ్ళందరినీ చేర్చుకున్నాడు. అనగా ఎంతమంది? దాదాపు ఓడలో ఉన్న వారందరినీ కూడా చేర్చుకొని 3 దినములు వారందరికీ భోజనం పెట్టండి. ఆయన ఆతిథ్యమైన చాలా భూములు ఉన్నాయి. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడచ్చు పండుకొన్నాడు. పౌలు అతని ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచాను. ఈ పొప్లి అనే అతని యొక్క తండ్రి రక్తభేదము చేత రక్తము కక్కుకుంటూ ఇలాంటి వ్యాధితో బాధపడతాడు. ఆయన పౌలు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఆయన మీద చేతులు పెట్ట వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేయబడినే అతను లేచి కూర్చున్నాడు, స్వస్థపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూసి ఆ ద్వీపములో ఉన్న కర్మ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. హల్లెలూయా. ఆ ద్వీపంలో ఇంకా కర్మ రోగులు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి పౌలు చేత ప్రార్థన చేయించుకొని స్వస్థపరచబడ్డారు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఆయన నామం ఘనపరచబడునుగా. హల్లెలూయా. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. వీళ్ళకు ఓడ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి వీళ్ళ ఓడ బద్దలు అయిపోయి చెక్కల మీద వచ్చారు కదా వీళ్ళు మెలితైన ద్వీపానికి. అందరూ ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించి ఇలాగ అందరూ తప్పించుకొని దరిచేరి ఓడ చెక్కల మీద ప్రయాణం చేసుకుంటా మెలితైన ద్వీపానికి వచ్చారు వీళ్ళంతా. మరి ఓడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది వీరికి? ఓడ మెలితైన ద్వీపవాసులు వారికి అనేక దినాలు ఉపచారం చేసి వారిని చేర్చుకొని అక్కడ సువార్తను ప్రకటించాడు. వీళ్ళు ఉత్తనే స్వస్థపరచబడ్డారు కదా. ఆయన చెప్పిండాలే చెప్పలేదు ఆయన. నేను యేసుక్రీస్తు గురించి సాక్షిని, ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడు. నేను అంతకుముందుకు బెన్యామీను వంశంలో పుట్టిన వ్యక్తిని. నేను ఈ నామంలో ప్రార్థన చేసేవారిని ఈ విధంగా నేను హింసించాను. నేను చంపడానికి పోయాను. నేను ఈ దమస్కు మార్గంలో దమస్కు పట్టణంలో కూడా ఉన్న క్రైస్తవులను చంపడానికి నేను వెళుతున్నప్పుడు ఒక ఆకాశముకి వెళ్ళి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైన ఒక వెలుగు నన్ను తాకినప్పుడు నేను కనుచూపు కోల్పోయాను. ఇప్పుడు ఆ వెలుగులో కలొక స్వరము నాతో మాట్లాడాడు. సౌలా సౌలా నీవేలా హింసించున్నావు, మునికొలకు ఎదురుతానట నీకు అసాధ్యం. అప్పుడు నా వెలుగును నేను అడిగాను. నేను ప్రభా నీవెవరివి, నీ ఎవడివి ప్రభా అని అడిగినప్పుడు నీవు హింసించుచున్న యేసును అని అన్నాడు. హల్లెలూయా. నేను నీకు కనబడే సంగతిని, నిన్ను నాకు సాక్షిగాను పరిచారకునిగాను ఏర్పాటు చేసిన సంగతి నిమిత్తము నేను నీకు దర్శనమిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ సాక్ష్యం చెప్పాడు. ఆయన మన పాపాల నిమిత్తం, మన అతిక్రమ నిమిత్తము విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో ఆయన గురించిన సువార్త నేను చెప్తున్నప్పుడు, ఆయన గురించిన వాక్యం నేను చెప్తున్నప్పుడు, ఆయన గురించిన ఆ కొరింథీ పట్టణంలో గలిబిలి జరిగినప్పుడు, అనేక యూదయలో నేను సాక్ష్యం చెప్పినప్పుడు, గ్రీసులో సాక్ష్యం చెప్తున్నప్పుడు, ఎఫెసులో సాక్ష్యం చెప్తున్నప్పుడు అనేక ఆత్మలు రక్షించబడతా ఉంటే వీరు నన్ను కైసర్ దగ్గర తీసుకొని వెళుతున్నారు, రోమా దేశానికి, రోమా పట్టణానికి. నేను యేసుక్రీస్తు సేవకుని, నేను యేసుక్రీస్తు పరిచారకుని, నేను యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు దేవుడైనాడు, యేసుక్రీస్తు రక్షకుడైనాడు, యేసుక్రీస్తు విమోచకుడైనాడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడైనాడు. హల్లెలూయా అని విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆ ద్వీపంలో ఉన్న వారంతా కూడా ప్రార్థన చేయించుకున్నారు. రోగులంతా స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఏం చేశారు? మళ్ళా రోమా దేశానికి వీరు వెళుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చారు వీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా ₹1 పట్టుకొని పోయిండా పౌలు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకొని పోయాడు ఆయన. అసలు బతుకుతామా లేదన్న ఆశ లేదు వారికి. కానీ ఈయనకు తెలిసి ఈయనకేమని, నేను కైసర్ దగ్గర సాక్ష్యం చెప్పాలి యేసయ్య గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన దేవుడు తన దూతను పంపించాడు. అందుకే ఏమంటున్నా, నేను ఎవరిని పరిచారకున్నో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు తన దూతను పంపించి రాత్రి వేళ నాతో మాట్లాడాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు తోడుగా ఉంటే
నీకు నష్టం ఏంటండి? మనం దేవుణ్ణి మర్చిపోతాం, మనం మర్చిపోతాం, పాస్టర్ని మర్చిపోతాం. మనం పాస్టర్తో ఏమొస్తుంది మాకు అనుకుంటారు చాలామంది. పాస్టర్ని తిడుతూ ఉంటారు చాలామంది, పాస్టర్ని అవమానిస్తూ ఉంటారు చాలామంది. దేవుని సేవకులను యూనివర్సల్గా చాలా చీప్గా చూస్తూ ఉంటారు దైవ సేవకులను. అసలు గౌరవించారు వారి మాటను, వినరు మాట. పాస్టర్ను అసలు పట్టించుకోరు, అసలు విలువయ్యారు. అందరూ కాదు, కొంతమంది చాలా గౌరవించే వాళ్ళు ఉంటారు, చాలామంది ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు ఉంటారు, చాలామంది మంచి చూసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రము యూనివర్సల్గా అమెరికా కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, ముఖ్యంగా మన ఇండియా కావచ్చు, తెలంగాణ కావచ్చు, వేరే దేశం కావచ్చు. సో దేవునికి మహిమ, హల్లెలూయా. తీసుకొని పోలే పౌలైన, కానీ ఎవరున్నారు ఆయనతోటి? నేను ఎవరిని సేవిస్తున్నానో, ఎవరి సన్నిధిలోనే నిలబడి ఉన్నానో ఆ దేవుడు తన దూతను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని సేవిస్తున్నావు? సోదరుడు, ఎవరిని నువ్వు సేవించాను? ఎవరికి నువ్వు ప్రార్థన చేసేది? ఎవరిని సేవిస్తున్నావు? ఆ దేవుని గురించి నువ్వు ఏం చేస్తున్నావు? కూడా లేదు పౌలు దగ్గర సరుకులు మొత్తం ఓ సముద్రంలో పడేశారు, మిలితైన ద్వీపానికి వెళ్ళిపోయాడు. కానీ ఎవరున్నారు పౌలుతోటి? ఎవరున్నారండి? యేసుక్రీస్తున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ఈరోజు యేసు ప్రభువుని కలిగి ఉన్నావాను? యేసయ్యని కలిగి ఉన్నావాను? వాక్యాన్ని కలిగి ఉన్నావాను? నీకు దొరికే చోటు తెలుసా అండి? ఏ స్థలంలో యేసయ్య నీకు దొరుకుతాడో తెలుసా నీకు? ఎక్కడ యేసయ్య దొరుకుతాడో తెలుసా నీకు? యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడికి వెళ్ళి నువ్వు పొందుకుంటావు యేసయ్యను? నీకు యేసయ్యని నీ పెళ్ళిలో పోతే యేసయ్య దొరకడు నీకు, ఫంక్షన్లో పోతే యేసయ్య దొరకడు నీకు, సవాళ్ళ కాడికి పోతే యేసయ్య దొరకడు నీకు, ధ్యానాలు పెట్టుకుంటే యేసయ్య దొరకడు నీకు. యేసయ్య దొరికే చోటు ఒకటి ఉంది బైబిల్లో. రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ లేఖనకి వెళ్ళి, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. ధర్మశాస్త్ర మూలముగు నీతిని నెరవేర్చేవాడు దాని వలనే జీవించినని మోషే రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలముగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకానికి ఎక్కిపోను అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు. పరలోకానికి ఎక్కిపోతారండి క్రీస్తుని తేవడానికి? క్రిందికి ఎవరు తీసుకొస్తారు నీకు క్రీస్తును? ఎక్కిపోయేవాడు కూడా నిన్న పరలోకానికి ఎక్కిపోయి క్రీస్తుని తీసుకొని వస్తాడా? కిందికి తీసుకొని వచ్చును. లేక ఎవడు అగాధంలోని దిగిపోను అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు హృదయంలో అనుకోవద్దును. కావాలి ఈరోజు పౌలు ఎవరిని కలిగి ఉన్నాడు? అక్కడ యేసుక్రీస్తుని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసికి యేసుక్రీస్తు ఎక్కడిది? పరలోకంకి వెళ్ళి ఏ వ్యక్తి వెళ్ళి పరలోకంలోకి యేసుక్రీస్తుని తీసుకుని రాగలడు? ఒక విశ్వాస యొద్దకు. లేదా ఏ వ్యక్తి అగాధంలోకి వెళ్ళి యేసుక్రీస్తుని మృతుల్లోకి వెళ్ళి లేపుకొని రాగలని యొద్దకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పుచున్నది? మీలో ఎవరైనా ఒక చదవండి 8వ లేఖనం. వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. ఇక్కడ వాక్యం ఎక్కడుందట? వాక్యము నీ యొద్ద ఉన్నది. వాక్యం ఎక్కడ ఉంది? నీ నోట ఉన్నది. వాక్యం ఎక్కడ ఉంది? నీ హృదయంలో ఉన్నది. ఇప్పుడు ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది నీకు? చదవమా. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎదుగు ఎక్కడికి వెళ్ళి వస్తాడు? నువ్వు పెళ్ళిలోకి పోతే యేసయ్యని ఎదుగుకు వస్తాడా? పోతే యేసయ్యని ఎదుగుకు వస్తాడా? పోతే యేసయ్యని ఎదుగుకు వస్తాడా? నీ యొద్దను, ఆ వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. ఎవరు చెప్పే వాక్యము? చెప్పాలా? ఎవరు చెప్పే వాక్యము? దేవుడు వచ్చి నీకు వాక్యం చెప్తాడా? లేదా దూతను పంపించి నీకు వాక్యం చెప్పిస్తాడా ఆయన? యేసయ్య మికాను పంపిస్తాడా? సెరాపులను పంపిస్తాడా? కేరుబులను పంపిస్తాడా? లేకపోతే లేదంటే ఆయనే దిగొచ్చి నీతో మాట్లాడతాడు. చాలామంది దేవుడే నాకుతో మాట్లాడాడు బ్రదర్ అంటారు.
దేవుడు కాదు నీతో మాట్లాడేది, కొన్నిసార్లు దెయ్యం కూడా మాట్లాడుతుంది. ఒక మాట రెండో మాటనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అంటారు దేవుడు దిగొచ్చి నాతో మాట్లాడాడు, నేను పరలోకానికి ఎక్కిపోయినా. పౌలే పోలేదయ్యా పరలోకానికి, నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయాను అన్నాడు. ఈ కాలంకి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ కూడా పరలోకానికి పోలే, 6వ కోణంలోకి వెళ్ళాడు ఆయన, దర్శనంలో చూశాడు ఆయన. ఈ ప్రపంచంలో ఏ మనిషి అనేటువంటి వాడు కూడా పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఒక విశ్వాసితో నేరుగా దేవుడు మాట్లాడాడు. ఆయన ఒక మాట 2 మాటలే మాట్లాడతాడు. మళ్ళీ నీకు అది అర్థం కావాలంటే ఎక్కడ పంపిస్తాడు ఆయన? తన సేవకుని యొద్దకు పంపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీకు యేసు ప్రభు దొరికేది ఎక్కడికి వెళ్ళి దొరుకుతుందట? మేము మీకు ప్రకటిస్తున్న విశ్వాస వాక్యం. హల్లెలూయా. మేము వాక్యం చెప్తేనే నీ యొద్దకు యేసయ్య వస్తాడు తప్ప దేవుని. అందుకే ఇక్కడ పరిచయం ఏం చేశాడు ఆయన? తన్ను విభాగించుకున్నాడు, ఒక్కొక్కరి మీద వాడాడాయన. పెంతెకొస్తే పండుగ దినం నాడు ఆయన పరిశుద్ధాత్మ అగ్నిగా దిగివచ్చి, పరిశుద్ధాత్మగా దిగివచ్చి తన్ను తాను విభాగించుకొని ఒక్కొక్కరి మీద రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందుకొని ఆ అగ్ని చేత వారు భాషలు మాట్లాడడం ప్రారంభించారు వారు. హల్లెలూయా. అప్పుడు అందరిలో ప్రముఖుడు పేతురు లేచి నిలబడి వాక్యం చెప్పడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం ఘనపరచబడును గాక. ద్వారా నీ ఎదుగు యేసయ్య వస్తున్నాడు. డైరెక్ట్ దిగొచ్చి నీతో మాట్లాడుతుండ ఆయన. ఒక విశ్వాసతో మాట్లాడుతుండ ఆయన. నీ కుటుంబంతో మాట్లాడుతుండ యేసయ్య. నీ వాక్యం రాయొద్దు ఆయన. డైరెక్ట్గా వచ్చి నీ ఎదుగు వచ్చి మాట్లాడే దేవుడు కాదు. మాట్లాడతాడు, 1 లేదా 2 మాటలే. మళ్ళీ అవి నీకు అర్థం కావాలంటే ఎక్కడ పంపిస్తాడు ఆయన? తన సేవకుల యొద్దకు పంపిస్తాడు. అందుకే ఆ సేవకులను అభిషేకించాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలును అభిషేకించాడు ఆయన, పేతురును అభిషేకించాడు ఆయన, యోహానును అభిషేకించాడు ఆయన. సో వాళ్ళ మీద ఉన్నంత కృప ఈరోజు నా మీదను ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాళ్ళ మీద లేదు. అది ఒక్కొక్కరి విశ్వాసాన్ని బట్టి ఒక్కొక్కరిని జగత్తు పునాది వేయబడకునుపు ఆయన ఏ కొలతతో వారిని అభిషేకించాలో అదే కొలతతో వారిని అభిషేకిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీకు యేసు క్రీస్తు కావాలంటే ఎక్కడికి రావాలి? నీవు మేము ఎక్కడైతే వాక్యం ప్రకటిస్తున్నామో ఆ స్థలంలోకి వస్తేనే యేసయ్య నీకు దొరుకుతాడు తప్ప నేను ఇంట్లో కూర్చుంటా, నేను అక్కడికి పోతా, నేను ఇక్కడికి పోతా, నేను ఈడ ఉంటా, నేను ఆడ ఉంటా, నేను 24 గంటలు ప్రార్థనలు ఉంటా, 24 గంటలు బైబిల్ చదువుతా, 24 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా అని అంటే నీవు చేసేదాన్ని దీవిస్తాడు ఆయన. మంచిదే ఆ విధంగా చేయడం. కానీ క్రీస్తుని యొద్దకు రావాలనంటే మేము మీకు ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే అంటున్నాడు ఆయన. ఈ మాట ఎవరు చెప్తున్నారు? రోమీయులతోటి, రోమా సంఘంతో అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. సో ఈరోజు ప్రపంచంలో ఈ రోజున్న దేవుని సేవకులలో పౌలు మీద ఉన్నంత కృప ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. పెద్ద వ్యక్తి అయినా కావచ్చు, ఆ వ్యక్తి ఎంత కోటీశ్వరుడైనా కావచ్చు. పేతురు యోహాను నడుస్తూ ఉంటే వాళ్ళ నీడబడుతున్న రోగులు స్వస్థపరచబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మస్తు మంది సేవకులు రోడ్డు మీద పోతాను, రోగులు బాగైతానులా. అంతా సేవకుల పరిస్థితి ఏంటండి? ఏమనుకోద్దు, సేవకుల ద్వారానే యుద్ధకు వస్తాడు యేసయ్య. కానీ యేసయ్యని యుద్ధకు రావాలనంటే ఆ సేవకులు ఎట్లా ఉండాలి? వాక్యమునకు లోబడి జీవించే వాళ్ళ ఉండాలి, వర్తమానమును ప్రకటించే వాళ్ళ ఉండాలి, వర్తమాన ప్రకారం జీవించే ఆశ కలిగిన వాళ్ళ ఉండాలి. హల్లెలూయా. ఈ కాల వర్తమానం ద్వారానే యేసయ్యని యుద్ధకు వస్తాడైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానం ప్రకటించే వారి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామం ఘనపరచబడును గాక. ఈరోజు యేసయ్య ఒక దేవుని సేవకుడు లేకుండా, అపోస్తులు లేకుండా, ప్రవక్తలు లేకుండా, సువార్తికులు లేకుండా, ఉపదేశకులు లేకుండా, కాపరులు లేకుండా వచ్చేవాడు కాదాయన. ఆయన వస్తాడాయన, యేసయ్యని ఎదురుకు వస్తాడాయన. వస్తే మరి పౌలు రాదు ఈ మాట రాదు పౌలు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఎవడు పరలోకానికి వెళుతాడు క్రీస్తుని ఎదురు తీసుకురావడానికి, ఎవడు అగాధంలోకి వెళుతాడు మృతులోకి వెళ్ళి యేసును నేను నీ ఎదురు తీసుకొని రావడానికి అని మీరు ఉద్యమంలో మీరు అనుకోవద్దు. దేవుని వాక్యం మీ యొద్దను, మీ నోటను, మీ హృదయంలోనున్నది. ఎక్కడున్నదో దేవుని వాక్యము నీ నోట ఉండాలి, నీ యొద్ద ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. యేసయ్య వాక్యం నీ హృదయంలో ఉండదు అంటే నీకు దేని మీద ఆశ ఉండదండి. ఉంటుందా? ఏమన్నా ఆశ ఉంటుందా నీకు దేని మీద? నీ నోట్లో యేసయ్య వాక్యం ఉండాలి,
నీతో యేసయ్య వాక్యం ఉండాలి, నీ హృదయంలో యేసయ్య వాక్యం ఉండాలి. ఉంటుందా? అది ఈ రోజుల్లో అది ఉండదు. రావడమే చాలా 4 వారాలు 5 వారాలు 6 వారాలు ప్రార్థన డుమ్మా కొడతాం మనం. ఇక మనం ఎక్కడ దేవుని ప్రేమిస్తాం? మనం అప్పుడు మాత్రమే బ్రదర్ లాగా సిస్టర్ లాగా నటిస్తూ ఉంటారు చాలామంది. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత బొట్లు పెడతా ఉంటారు, గొర్రెల పెండు పెడతా ఉంటారు, మైదాకులు పెడతా ఉంటారు, యజబేలుల వల్ల జీవిస్తూ ఉంటారు బయట పోయి. క్రైస్తవులు యూనివర్సల్గా క్రైస్తవులు. ఈరోజు చూడండి, చర్చిలలోకి వెళ్ళి చూడండి ఎట్లా ఉంటారు క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవుల అమ్మాయిలు. భయంకరమైన వేషధారణ ఉంటుంది. కూడా అంతగా అలంకరించుకోరు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ మేము క్రైస్తవులమండి, మేము దేవుని బిడ్డలమండి. మేము దేవుని బిడ్డవు కాదు, నువ్వు దయ్యం బిడ్డవు, నువ్వు యేసయ్య బిడ్డవు కాదు, సాతాను కాని బిడ్డవు నువ్వు. బైబిల్ చెప్తుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లాడ. ఉంచిన దాన్ని కూడా నాకుతాడా? భూమిని కూడా నాకుతాడా అమ్మా? ఇప్పుడు ఉంచుతో కింద మళ్ళీ పోయి ఉంచిన కదా అని నాలుగు పెట్టి నాకుతావా? నాకుతారు ఎవరైనా? కానీ క్రైస్తవులు ఆ విధంగా నాకే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు ఏంటిది? పాత జీవితాన్ని వదిలేస్తారు, దేవుని నమ్ముకుంటాం, దేవుని బిడ్డలం, బాప్తం తీసుకుంటారు ఏం చేస్తారు? మళ్ళీ మళ్ళీ వస్తాయి అన్నీ. క్రైస్తవం ఇది ఏ విధంగా అవుతుంది? పౌలు వెళ్ళిండు మళ్ళీ పాత జీవితానికి, ఆయన దగ్గరికి వెళ్ళిండు, ఆయన పరిసర తెగలోకి వెళ్ళిండు, ఆయన వెళ్ళలేదు. ఆయన పాత జీవితం జీవించండి. ఆయన నమ్మినాక కూడా చాలామంది క్రైస్తవులు అయ్యి తాగే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు సమాజంలో. అప్పుడు క్రీస్తుని చేద్దాం ఎలా ఉంటాడు ఆయన? ఆయన ఎవరండి? ఆయన పరిశుద్ధుడు. ఈజ్ ద హోలీ వన్. ఆయన ఎవరైనా పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసు క్రీస్తు ఎవరండి? పరిశుద్ధుడు ఆయన. నువ్వు పాపమైన మచ్చ నీలో ఉంటే ఇక కొంతమంది ఇక భయంకరంగా మాట్లాడతారు, పెద్దంతనం చిన్నతనం కూడా మాట్లాడతారు. అది ఎలా ఉంటాడు పరిశుద్ధుడు? నీతో ఉంటాడు పరిశుద్ధుడు ఆయన? అబద్ధాలే, నోరు తెరితే అబద్ధాలు ఉంటాయి. మళ్ళీ మేము దేవుని బిడ్డలమండి, చర్చికి వెళ్తామండి, ఆదివారం బైబిల్ దులుపుతారు, దుమ్ము దులుపుతారు, సంకలు పెట్టుకుంటారు, బండ్లు ఎక్కుతారు, కార్లు ఎక్కుతారు, బస్సులు ఎక్కుతారు, ఆటోలు ఎక్కుతారు, ఏది ఉంటే అది పట్టుకొని వెళ్ళిపోయి చర్చిలో యేసయ్యానికి స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా. పాటలు ఎట్లా అంటేగా ఆ పాటలు, ఆ ఇన్స్ట్రుమెంట్ చూస్తే వా పరలోక రాజ్యమే దిగొచ్చిందిరా ఇక్కడ అంటాడు. పైవేషంను చూసే దేవుడు కాదు, షోపుటప్పు చేస్తే ఆ షోపుటప్పును చూసే దేవుడు కాదు యేసయ్య. ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఆయన ఏ విశ్వాసాన్ని చూసినా మొదట అతనిలో పరిశుద్ధతను చూస్తాడట. ఆయన ఏం చూస్తాడండి? ఆయన పరిశుద్ధతను చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరండి? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను చూస్తాడు. ఆయన ఆ పరిశుద్ధత నీలో లేకపోతే నీతిని చూస్తాడు ఆయన. ఆ నీతి నీలో లేకపోతే ఇంకోటి మంచితనం చూస్తాడు ఆయన. ఆ మంచి అనేది నీలో లేకపోతే యేసయ్య ఏ కోశంలో కూడా నీతో నిలబడడు ఆయన. నీతి మంచితనం కాకుండా యేసయ్య నీలో నివాసం చేయడానికి ఆస్కారమే లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రే సోదరి సోడు, ఆయన విమోచన క్రయధనముగా మానవాళి కోసం, నా ఒక్కని కోసమే కాదు, ప్రపంచంలో ఆదాము నుండి చివరి మానవుని వరకు కూడా ప్రతి మానవుని కోసం ఆయన తన పరిశుద్ధ రక్తంను కార్చాడు. ఆయన నేను అనుకోవాలి, నా కోసమే ప్రభా, నా కోసమే నీ పరిశుద్ధ రక్తంను కార్చావు ప్రభా, నీకు స్తోత్రం. ఒకే ఒక ఆరాధన స్థలం అండి, అది ఎక్కడా తెలుసా? వధించబడిన గొర్రె పిల్ల అయిన యేసయ్య రక్తము కిందనే ఆరాధన జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రవక్త ఇప్పటి కూడా ఆయన బలిపీఠం మీద ఉండి వధించబడిన గొర్రె పిల్లగా ఉండి ఆయన పాపుల కోసం రక్తము గారుస్తున్నాడు. ఆయన రక్తం పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ రక్తంను గారుస్తున్నాడు. ఆయన ఆ పరిశుద్ధ రక్తం కిందకు వచ్చిన వాళ్ళను మాత్రమే ఆయన దీవించే దేవుడు అయినాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు అయినాడు. ఆయన కాపాడే దేవుడు అయినాడు. ఆయన సమానము దేవుని సన్నిధికి రావటం లేదు అనంటే
మందిరానికి మనం రావటం లేదు అని అంటే, చర్చికి మనం రావటం లేదంటే అర్థం ఏంటిది? ఆయన రక్తాన్ని తృణీకరిస్తున్నాం మనం. యేసయ్య రక్తంను తృణీకరిస్తున్నాం మనం. ఈ వారం నీ రక్తం నాకు అవసరం లేదు ప్రభా, ఈ 2 వారాలు నీ రక్తం నాకు అవసరం లేదు ప్రభా, ఈ నెల రోజులు నీ రక్తం నాకు అవసరం లేదు ప్రభా, ఈ సంవత్సరం నీ రక్తం నాకు అవసరం లేదు ప్రభా, ఈ 3 సంవత్సరాలు నీ రక్తం నాకు అవసరం లేదు ప్రభా అని ఏం చేస్తున్నాం మనము? యేసయ్య రక్తాన్ని తృణీకరిస్తున్నాం మనం. మళ్ళీ మనం ఏమంటాం? క్రైస్తవులం మేము, దేవుని బిడ్డలం మేము. అవుతారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు. ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధన చేసి ఆయన వాక్యం విని ఆయనను ప్రేమించి ఆయనను హత్తుకొని ఆయన కోసం ఈ లోకంలో సాక్షిగా జీవిస్తేనే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెను. అంతే తప్ప పోయినవారు ఏమను? మీరే నాకు సాక్షులు అన్నాడు ఆయన. అంతేనండి? ఈ సంగతులకు మీరే సాక్షులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతికి నీవే సాక్షివి యేసయ్యకు. ఇప్పుడు ఆయన కాదు సాక్ష్యం, నీవు నేనే సాక్ష్యం యేసయ్యకు. ఏ సంగతులకు? ఆయన విమోచన క్రయధనముగా ఇది లోకానికి వచ్చింది. ఆయన తన ప్రాణాన్ని పెట్టింది, అన్యజనుల చేతికి అప్పగించబడింది. ఆయన ముఖం మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ముఖాన్ని ఉమ్మివేసి ఆయన కొర్రాలతో కొట్టి ఎరుసలేము వీధులగుండా ఆయన ఈడబడి ఆయన మరణమునకు, ఆయన పునరుత్థానమునకు, ఆయన తిరిగి లేచిన దానికి, ఆయన వాక్యమునకు, ఆయన సత్యమునకు, ఈ కాల వర్తమానమునకు మనమే సాక్షులమైన ఆ బాధ్యత మన మీద పెట్టాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి, ఇతరులకు చెప్పాలి మనం. దాన్నే మిషనరీ పరిచర్య. పౌలు చేసింది అదే పరిచర్య చేశాడు, పేతురు అదే పరిచర్య చేశాడు, యోహాను అదే పరిచర్య చేశాడు, అపోస్తలులంతా అదే పరిచర్య చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా స్ప్రెడ్ కావాలి ఈ వర్తమానం. ఈ కాలానికి వచ్చిన ప్రవక్త అదే పరిచయం, మిషనరీ పరిచర్య చేశాడు ఆయన. ప్రపంచం అంతటికి వెళ్ళాలి సువార్త. ఈ కాల వర్తమానం ప్రపంచం అంతటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరిని అభిషేకిస్తున్నాడు ఆయన, ఒక్కొక్కరి ద్వారా తీసుకొని వెళుతున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును. ఏంటిది అది? విమోచన క్రయ ధనముగా యేసయ్య మన పాపాల కోసము తన ప్రాణం పెట్టిండు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన కోసం మనల్ని విమోచించడానికి వెల చెల్లించాడు. ఏంటిదా వెల? తన ప్రాణం, తన రక్తమును వెలగా చెల్లించాడు ఆయన. అందుకే ఆయన మరణమును జయించాడు, సమాధిని జయించాడు, సాతానుగాని జయించాడు, వాని తలని చిత్తగొట్టి ఆయన తిరిగి లేచిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. సో అలాంటి దేవుని నువ్వు కలిగి ఉండాలి, అలాంటి దేవుని నేను కలిగి ఉండాలి, అలాంటి క్రీస్తును మనం కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. చూడండి, అందుకే పౌలు ఏమంటారు? ఆ క్రీస్తును నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడు వస్తాడనగా, మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే నీ యొద్దకు యేసయ్యను తీసుకొని వస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే యేసయ్య నా ఒక్కనికి వస్తా, నా ఒక్కనికే వాదే యేసయ్య. నీ ఒక్కనికే కాదు, మీ ఒక్కరికే కాదు, ప్రపంచంలో సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి యేసయ్య త్యాగం, యేసయ్య ప్రేమ, యేసయ్య సమర్పణ, యేసయ్య చేసిన బలియాగం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి ఆయన గురించి. అందుకే సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి అని ఆయన బహాటంగా చెప్పాడు. ఆయన ద గ్రేట్ కమిషన్ తన శిష్యులకు ఇచ్చాడు ఆయన. వాటిని సాక్ష్యం మన మీద పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తును మనం కలిగి ఉండి ఆయన త్యాగమును, ఆయన సమర్పణను, ఆయన చేసిన మన కోసం చేసిన బలియాగమును, ఆయన రక్తము గురించి మనం సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. దేవుడు అప్పుడు మనల్ని, మన కుటుంబాలను, మన పనిపాటలను ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. జీవం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రం. ఇంతవరకునైనా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా దీవించండి, ఆస్వాదించండి ప్రభా.
ఏ బిడ్డలైతేనా యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నారో వారిని దీవించినైనా ఆస్వాదించండి. వారి మనోనేత్రాలు తెరవండి, హృదయనేత్రాలు తెరవండి. వారికి సత్యం తెలుసుకోవడానికి కృప దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. వారి పనిపాటలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ వర్తమానం ప్రభా అనేక ప్రజలకు నేను విమోచన క్రయధనముగా నీ ప్రాణమును పెట్టిన దేవుడు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క ప్రాణ త్యాగం, నీ యొక్క రక్షణ, నీ విమోచన, నీ ప్రణాళిక, నీ ప్రాణం పెట్టిన ఇక నీ చేసిన నీ యొక్క ప్రేమ, నీ యొక్క సమర్పణ సృష్టిలోని ప్రతి జీవికి అందాలి నాయన, ప్రతి జీవరాశికి అందాలి ప్రభా. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించాలని చెప్పిన దేవా నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యంను దీవించు, ఆస్వాదించండి. ఎవరైతే వింటున్నారో వారిని కూడా దీవించండి, ఆస్వాదించండి. నీ నామాన్ని మహిమ పొందండి. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.